వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తెలుగు సినిమా పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర కన్నుమూశారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కులశేఖర గురించి ఇప్పటి జనరేషన్కు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 100కు పైగా సినిమాల్లో ఆయన రాసిన పాటలు మాత్రం కులశేఖర్ను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. అందరికీ అర్థమయ్యే భాషలో కులశేఖర్ రాసిన పాటలు శ్రోతలను ఉర్రితలూగించాయి. చిత్రం సినిమాలో మావోయ్ పారిపోతుంది ఎవరేంటి అంటూ తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆయన తర్వాత నువ్వు నేను సినిమాలోని గాజు వాకపిల్ల మేం గాజులోలం కాదా అంటూ యువతను ఉర్రుతొలగించారు. జయం సినిమాలో బండి బండి రైలు బండి అంటూ, ఘర్షణ సినిమాలో నన్నే నన్నే చూస్తూ, అలాగే చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా వంటి బ్లాక్ బస్టర్ పాటలు అందించిన కులశేఖర్ జీవితం చరమాంకంలో ఎన్నో కష్టాలను అనుభవించి కన్నుమూశారు. ఎంతో ఎత్తుకు ఎదిగి కిందకు పడిన కులశేఖర్ జీవితంలో విజయాలను అపజయాలను ఒకసారి తెలుసుకుందాం. కులశేఖర్ సింహాచలంలో 1971 ఆగస్టు 15న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతం సాహిత్యాలపై ఆసక్తి ఉన్న ఆయన ఆ మక్కువతోనే చదువుకునే రోజుల్లో పాటలు రాసి బహుమతులు అందుకున్నారు. జర్నలిస్ట్గా పలు మీడియా సంస్థల్లో పనిచేసి ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో గీత రచయితగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో కులశేఖర్ రాసిన పాటలు ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో యూత్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా హిట్ అవడానికి కులశేఖర్ రాసిన పాటలే ఒక కారణం. చిత్రం సినిమా హిట్ కావడంతో తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రధానంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సినిమాలకు కులశేఖరే పాటలు రాసేవాడు. నువ్వు నేను, అదేవిధంగా జయం, అవునన్నా కాదన్నా, నిజం, శ్రీను, వాసంతి లక్ష్మి, మురుగరాజు తదితర చిత్రాల్లో కులశేఖర్ రాసిన పాటలు సంగీత ప్రియులను మైమర్పించాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సుబ్బు మూవీకి కూడా లిరిక్స్ అందించారు. దీనిలో మస్తు మస్తు సంగతి ఉంటుంది పాట అప్పట్లో సూపర్ హిట్. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అంటూ వసంతంలో ఆయన రాసిన మెలోడీ ఓ అద్భుతం. ఇలా లెక్కలేని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన కులశేఖర్ తర్వాత కనుమరుగైపోయారు. లిరిక్స్ రైటర్గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో ప్రేమలేఖ రాశా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాలతో సమయానికి విడుదల కాలేదు. దీంతో కులశేఖర్ మానసికంగా కుంగిపోయారు. అనంతరం అవకాశాలు తగ్గడంతో పూర్తిగా జీవితం తలకిందులైంది. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. అయితే కులశేఖర్ పలు వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు. 2013లో కాకినాడలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి శటగోపాన్ని దొంగిలించినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలలు జైలు శిక్ష కూడా విధించారు. ఈ సమయంలో ఆయన మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. భార్య, 2 పిల్లలు కలిగిన కులశేఖర్ కొన్నేళ్లుగా పాత విషయాలను మర్చిపోయి కుటుంబానికి దూరమయ్యాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ 2 పిల్లలను పోషిస్తుందని సమాచారం. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలియని కులశేఖర్ ఇలా కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కులశేఖర్ మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలతో ప్రతి ఇంట్లో చిరకాలం గుర్తుంటాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.